ఓం నమ శివాయ. ఈరోజు మనం నల్గొండ జిల్లాలో ప్రసిద్ధి చెందిన వాడపల్లి పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుకుందాము. ఈ గుడి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో నల్గొండ డిస్టిక్ మిర్యాలగూడకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ శివుడు శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామిగా భక్తకోటికి దర్శనమిస్తాడు. ఇక్కడ కృష్ణ మరియు మూసీ నదులు కలుస్తాయి. లింగ రూపంలో ఉన్న ఈ స్వామివారిని గమనిస్తే లింగం పైన ఒక చిన్న గుంట ఉంటుంది. ఆ గుంటలో గంగాజలం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. పూర్వం ఒక బోయవాడు పక్షిని వేటాడుతూ వస్తాడు. ఆ పక్షి ఇక్కడ స్వామివారి ఆలయం దగ్గరికి వచ్చి దాక్కుంటుంది. అప్పుడు ఆ ఈశ్వరుడే ప్రత్యక్షమయ్యి, ఈ పక్షి నా రక్షణలో ఉంది, నీకు ఏమి కావాలో అడుగు అని ఆ బోయవాడికి చెప్తాడు. ఆ బోయవాడు అప్పుడు నాకు ఆహారం కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ ఈశ్వరుడు నా తల మాంసం ఇస్తా తీసుకో అని అంటారు. ఆ విధంగా ఆ బోయవాడు తన 10 చేతులతో శంకరుడు యొక్క మెదడు తీసుకుంటాడు. ఆ తర్వాత గంగాజలం పైకి వచ్చింది అని పురాణాల్లో చెప్తూ ఉంటారు. అందువలన లింగం పై భాగంలో అలా చేతిని పోలిన గుర్తులు ఉంటాయని పురాణాల్లో చెప్పుకొని వచ్చారు. ఆ గంగాజలం తీస్తున్న కొద్దీ వస్తూనే ఉంటుంది, కానీ ఆ గంగాజలం పైకి పొంగదు. ఈ గుడి యొక్క లొకేషన్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, వెళ్ళి దర్శించుకోండి. ఓం నమ శివాయ.